కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కేంద్రాన్ని కోరుతున్న నవోదయ, సైనిక్ స్కూళ్లు, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాలయాల ప్రకటన కానీ, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంలో కానీ బడ్జెట్లో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీ ఉన్నా నిధులు సాధించింది మాత్రం 0 అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని వేముల స్పష్టం చేశారు. చాలా దురదృష్టం. తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. మేము ఉన్నప్పుడు అడిగినాం. సైనిక్ స్కూల్ కానీ, అయితే ఐఐఎం కానీ, త్రిబుల్ ఐటీ కానీ, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది. బడ్జెట్లో సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు 0. ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇచ్చేవాడు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొట్లాడి తేవలసిన వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు ఇద్దరికి 8 మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండు సున్ననే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.